నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరు ఎలా ఉన్నారనేది నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న మల్టీ వ్లాగ్స్. మార్నింగ్ లేవగానే నెట్ అయితే ఉతికేసుకుంటున్నా. నెట్ అయితే చాలా మాపగొట్టారు పిల్లలు. అంత పెన్సిల్ గీతలు కలర్స్ అన్నీ రుద్దిరు. ఈ నెట్ అయితే నేను మీషోలో తీసుకున్నా. మాకైతే చాలా బాగా పనిచేస్తుంది. ఒక్క దోమ కూడా రాదు లోపలికి. దీన్ని బయట పెట్టుకొని ఇక్కడ కడిగే ప్లేస్లోనే మంచిగా సాపేసుకొని అయితే వాడుకుంటున్నాం నైట్ టైంలో. నెట్ ఎవరికన్నా కావాలని అంటే లింక్ అని అయితే కామెంట్ చేయండి. లింక్ అయితే షేర్ చేస్తాను నేను. ప్రొద్దుట 7 పైన ఆడనే పెట్టేసి అయితే ఈ పని అయితే ముందైతే స్టార్ట్ చేసిన. నల్లష్టప్పుడు అటు సైడ్ వాటర్ అయితే పట్టుకుంటూ ఈ పని అయితే చేసుకున్నా. దాంతోపాటు అలానే మావాడైతే యోగా మ్యాట్ కూడా చాలా గలీజ్గా బ్లాక్ కలర్ అయితే తీసుకొని వచ్చిండు. స్కూల్కే తీసుకుపోయి స్కూల్లోనే పెట్టిండు అన్నమాట దాన్ని కూడా ఉతికేసుకున్న తర్వాత నల్లష్టప్పుడే ఉతికేస్తున్నాయి. ఎందుకంటే వాటర్ ఎక్కువ పడతాయి దీనికి. కొంచెం సర్పేసి విండినా కానీ చాలా వాటర్ అయితే పడతాయి. అందుకోసమే నల్లష్టప్పుడు అయితే విండేస్తున్నా. దీనికి రంధ్రాలు కూడా వేసిర్రు కొంచెం కొంచెం పిల్లలు. వాటి నుంచి ఒక దోమ 2 దోమలు అయితే వస్తున్నాయి. బయటనే వాడుకుంటున్నాము. వస్తున్నాయి. దాని నుంచి అయితే చంపేస్తా మధ్యలో కనిపిస్తే దోమలను అయితే. ఈరోజైతే మార్కెట్కి అయితే వెళ్ళాలి. పని అయితే తొందరగా కంప్లీట్ అయితే చేసుకొని వెళ్ళాలి. పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇంటి దగ్గర ఉంచితే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు తిరుగుతురు, ఎండలో ఆడుతున్నారు. అట్లని వాళ్ళని కూడా తీసుకెళ్తున్నాం మార్కెట్కి. దీన్ని అయితే ఇక్కడనే గోడ పైన అయితే ఆరేస్తున్నా. తొందరనే ఆరిపోతుంది. ఇక్కడ ఉన్న ఒక చిన్న హౌస్ అయితే దాన్ని అయితే మేము యూజ్ అయితే చేయము. కానీ మా ఆయన తీసేయమన్నా తీసేస్తలేడు దాన్ని. దాంట్లో వాటిలో నానబెట్టినుండే అప్పుడు పంట వేసే టైంలో అది అట్లనే ఉంటుంది. ఇంకా తర్వాత అయితే మ్యాట్ అయితే మంచిగా క్లీన్ చేసుకున్నా. అదేంటోనండి నేను ఏదైనా పని చేద్దామన్నప్పుడే నల్ల అయితే తక్కువ వస్తుంది. ఈరోజు కూడా 2 డ్రమ్ములు కూడా నిండలేవు కనీసం, అంత తక్కువ వచ్చింది నల్ల. ఏం ఉతికేయకముందు అయితే మంచిగా నీళ్ళు అయితే వస్తాయి. చాలా నీళ్ళు వస్తాయి. అప్పుడు చాలా వేస్ట్ అయిపోతాయి. ఏదైనా పని చేసినప్పుడు అయితే నీళ్ళు అయితే చాలా తక్కువ వస్తాయి. ఇంకా బౌల్ గిట్లా ఏం దోమలేను. అవన్నీ తోముకుంటూ కూర్చుంటే నల్ల అయితే పోతుందని ఆ బౌల్ అక్కడనే పక్కన పెట్టి ఈ పని అయితే చేస్తున్నా ముందు. తర్వాత అయితే ఇక్కడ నుంచి అయితే మంచిగా నీట్గా వాటర్ పోసి అయితే మంచిగా కడిగేసుకున్నా. డైలీ కడుగుడే అవుతుంది కంపల్సరీ. ఎందుకంటే మా చోటు ఉన్నది కాబట్టి దాని అన్ని రోమాలు అవి వచ్చి పడతాయని కంపల్సరీ కడిగేస్తా. పిల్లలు ఉంటారు కాబట్టి అక్కడిక్కడ తిరిగి మళ్ళీ నోట్లో చేతులు పెడతాడని కంపల్సరీ కడిగేస్తా. ఇక్కడ ఉన్న కట్టెల పొయ్యి అయితే నేను గ్యాస్ అయిపోయినప్పుడు అయితే యూజ్ చేస్తా అనుకుంటున్నాయి. ఎండాకాలంలో కంపల్సరీ యూజ్ చేయాలి అని డైలీ మార్నింగ్ వండుకుందామని అయితే అనుకుంటా. కానీ తొందరగా ఎండ అయితే వచ్చేస్తుంది. 7కి అట్లనే ఎండ వచ్చేస్తుంది. అట్లని ఆ ఎండకు వశం కాక ఇక గ్యాస్ మీదనే వండేస్తున్నాయి ఇంట్లోనే. చపాతీలు చేసుకునేటప్పుడన్నా దీనిపైన వేసుకోవాలని అనుకుంటున్నా. పట్టించుకొచ్చిండు మా ఆయన. కొన్ని మక్కలు మక్కలు అయితే పట్టించుకొచ్చిండు. నాకు కూడా మక్క రొట్టె చేయడం వచ్చు. చాలా కష్టపడి అయితే నేర్చుకున్నా. ఆ పొయ్యి కింద అయితే కొంచెం ఇసుకేసి అయితే ఒక చిన్న బండేసి అయితే అప్పటి మందం వండుకునేటట్టు అయితే ఆ పొయ్యిని అయితే సెట్ చేసిన. కానీ కింద అంతా పర్రచ్చినట్టు అవుతుంది ఫ్లోర్ అయితే. దానికి ఇంకేమన్నా ఎలా చేస్తే బాగుంటుంది అనేది సజెషన్స్ ఇవ్వండి కామెంట్ సెక్షన్లో. ఎండలు అయితే చాలా దారుణంగా కొడుతున్నాయి. అంత మార్నింగే విండినవి కానీ 9 వరకే ఎండిపోయినాయి అవి.
తర్వాత అయితే నేను ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నా. మంచం కింద చూడండి మొత్తం కార్డ్బోర్డ్ అట్టలైతే తీసుకొచ్చి పెడతాడు మా వాడు. మొన్ననే క్లీన్ చేసిన అయినా కూడా మళ్ళీ తెచ్చిపెట్టిండు. డైలీ ఏదో ఒకటి తయారు చేస్తూ ఉంటాడు వాడు. ఫ్యాన్ తయారు చేసిండు ఆ రోజైతే. పెద్దోడు రెడీ చేస్తాడు అన్నీ. చాలా చెత్త అయితే చేస్తాడు మంచం కింద. వాడి రెడీ చేసుడు ఏందో కానీ బొంతలన్నీ అయితే తీసి మంచిగా నీట్గా మడత పెట్టి అయితే పక్కకు పెట్టుకున్నా. తర్వాత మంచం పై నుంచి అయితే దులుపుకొని మంచిగా బొంత అయితే సెట్ చేసుకున్నా. మా మంచం పైన అయితే బెడ్ అయితే లేదండి, ఎప్పుడు తెచ్చుకుంటాము. ఉండే కానీ తీసేసినాం, అది ఖరాబ్ అయిపోయిందని. కిచెన్ రూమ్ కూడా మంచిగా చేసుకొని గ్యాస్ కూడా మంచిగా నీట్గా అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నా. గ్యాస్ పై నుంచి అయితే మంచిగా కడిగేసుకున్న తర్వాత బౌల్ అయితే తోమేసి మంచిగా సెట్ చేసుకుంటున్నా. బౌల్ పెట్టక ముందు ఎంత బోసిపోయినట్టు ఉండేనో బౌల్ చిక్కు మంచిగా కనిపిస్తుంది బౌల్ పెట్టిన తర్వాత. వాటర్ అయితే కొన్ని వచ్చినాయని చెప్పిన కదండి, వాటర్ తీసుకొద్దామని బిందె అయితే మంచిగా తోముకున్నా. చింతపండు వేసి అయితే మంచిగా బిందె అయితే తోముకొని వాటర్ అయితే తీసుకొచ్చుకున్నా. తర్వాత అయితే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నా, సొరకాయ కర్రీ. ఎప్పుడైనా నేను బిందెను లెమన్ వేసి అయితే మంచిగా క్లీన్ చేసుకుంటా. ఈసారి చింతపండు వేసి అయితే మంచిగా క్లీన్ చేసుకున్నా. దానికి దీనికి డిఫరెంట్ అయితే తెలిసింది. లెమన్ తోటి చాలా వైట్గా అవుతుంది, చింతపండు తోటి అయితే కాలేదు అంత వైట్గా. కొంతమంది అయితే సొరకాయ కర్రీలో కూడా వాటర్ వేసి అయితే చేసుకుంటారు. నేనైతే ఆల్మోస్ట్ కర్రీలలో వాటర్ అయితే వేయను. వాటర్ వేయకుండానే మంచిగా దగ్గరికి అయితే వేస్తా కర్రీలు. ఈ కర్రీ కూడా వాటర్ వేయకుండా చేసిన. సొరకాయలో కొన్ని వాటర్ ఉంటాయి, అలానే టమాటాలో ఉండే వాటర్ తోటి అయితే సొరకాయ మంచిగా ఉడికిపోతుంది. ముందైతే నేను రైస్ అయితే వండుకున్నా. రైసు పాలు కూడా కాచుకున్నా. అలాగే రాగి జావ కూడా ప్రిపేర్ చేసుకున్నా. పిల్లలకైతే రాగి జావ పోసిచ్చిన, తాగినరు. మార్కెట్కి వెళ్ళాలి కదా, తల స్నానం చేసుకుందామని అయితే కొన్ని మందారం పూలు, కొన్ని మందారం ఆకులు, వేపాకు అండ్ గోరింటాకు కూడా వేసి మంచిగా ఉడికించుకున్నాను. ఇలా ఉడికించుకున్న ఈ 4 ఇంగ్రీడియంట్స్ తోటి అయితే షాంపూలో కలుపుకొని అయితే స్నానం అయితే చేస్తాను. తర్వాత అయితే మార్కెట్కి అయితే స్టార్ట్ అయినాం. మార్కెట్కి స్టార్ట్ అవుతోటే మా రోడ్డు దగ్గర నుంచే మొత్తం వడ్లయితే ఎండపోసిరు. ఇదైతే మా ఊరు స్కూల్, గవర్నమెంట్ స్కూల్. వెళ్ళడానికి కొంచెం కూడా ప్లేస్ లేదు. రోడ్డు పైన మొత్తం రోడ్డు అంచు దాకా పోసిరు వడ్లు. అంతా రోడ్ అంతా అయితే మొత్తం వడ్లే ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు మేము కూడా కోసేది ఉన్నది వరి. మాకైతే ఎక్కడ ప్లేస్ కనిపించలేదు, ఎక్కడ కోస్తామేమో మరి లాస్ట్కి. చూడండి ఎంత చిన్న ప్లేస్ నుంచి ఆటో నిండా మాల్ పెట్టుకొని వెళ్ళాలంటే ఎంత భయం అవుతుందో. కొంచెం కూడా ప్లేస్ ఇడిసపెట్టకుండా దగ్గర దాకా అయితే పోసిరు. ఇదైతే మేము మార్కెట్కి వెళ్ళే ఊరు రూట్ అన్నమాట. ఈ రోడ్లో కూడా పోసిరు కానీ కొంచెం గ్యాప్ ఇడిసపెట్టి అయితే పోసిరు. ఆల్మోస్ట్ అయితే వడ్లన్నీ అయితే రోడ్ల మీదకి అయితే వచ్చేసినాయి. అప్పుడప్పుడు అయితే మొగులు పడుతున్నాయి. చాలా భయం అయితే ఉంటుంది రైతులకు. అందరూ రోడ్లపైనే ఉంటారు. ఎట్లెండ వసిపోయారు చూడండి, ఎంత తొందరగా ఎండుతాయో అని తొందరగా అయితే దున్ని వెంటనే అయితే కాంట పెట్టేస్తారు. ఎందుకంటే ఈ కాలంలో ఎప్పుడు వర్షం పడేది తెలియదు. కొన్ని ఎండిని అయితే మంచిగా సంచులలో అయితే నింపి పక్కకైతే పెట్టిర్రు టాపర్లు కప్పి. ఇక్కడ చూడండి ఇంత ఎండలో కూడా కాంట అయితే పెడుతున్నారు. బీహార్ వాళ్ళు అయితే వాళ్ళకు ఎండు ఉండదు, వాన ఉండదు, ఏ టైం అయినా నైట్ 11 వరకు అయినా పెడతారు వాళ్ళు కాంట. మన వాళ్ళకి అంత ఓపిక ఉండదు. అందుకే మన సైడ్ వచ్చి వాళ్ళు కాంటలు పెట్టుడు, వాళ్ళు పనులు చేస్తున్నారు. అప్పుడు 3 అట్లా అవుతుండొచ్చు, చాలా ఎండ అయితే కొడుతున్నది.
చూడండి ఎంత నడి రోడ్డు మీద అయితే పోసిండు వడ్లు. ఇంకా మేము పోతుంటే మా ఫేస్ ఇలానే చూస్తున్నాడు. ఎవరికైనా వడ్లలోకి వెళ్ళాలని ఎవరికైనా ఉండదండి, మా ఆయనకు కూడా ఉండదు. సైడ్కి వెళ్ళి పోదామని చూసింది కానీ ప్లేస్ లేదు పక్కకి, ఎందుకంటే తినే అన్నం కాబట్టి దానిలో నుంచి అయితే వెళ్ళడు మ్యాక్సిమం మా ఆయన కూడా. మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చాలా నిర్మానుషంగా ఉంది మార్కెట్ అయితే. ఎప్పుడైనా మేమే ఫస్ట్ వస్తాం. తర్వాత అయితే టాపర్లు అయితే వరుసుకొని అన్ని కూరగాయలు అయితే పోసుకుంటున్నాము. తెచ్చిన కూరగాయలలో చాలా ఖరాబ్ అయినవి అయితే ఉంటాయి. అవన్నీ అయితే తీసేసుకుంటూ మంచిగా నీట్గా క్లీన్ అయితే చేసుకుంటూ పోసుకుంటున్నాము. ఆల్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చిండు మా ఆయన. ఆలుగడ్డ, వంకాయ ఇలాంటివి అయితే చాలా తీసుకొచ్చిండు. వంకాయ అయితే చాలా ఇచ్చిండు, ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్. ఆల్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చిండు మా ఆయన. చూడండి, నా దగ్గర కొన్ని పోసిండు, ఆయన దగ్గర కొన్ని పెట్టుకుండు కూరగాయలు అయితే. వంకాయలు అయితే చాలా పోతున్నాయి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి. వంకాయలు, పచ్చిమిర్చి ఇలాంటివి. మార్కెట్ అయిపోయిన తర్వాత అయితే అన్నీ అయితే ఎత్తుతున్నారు, మా పిల్లలు అయితే ఎత్తుతున్నారు ఇక్కడ. వాళ్ళని కూడా తీసుకొచ్చినామని చెప్పినాం కదండి. చూడండి, వంకాయలు చాలా అయితే అయిపోయినాయి. మిడ్ సైడ్ ఉన్నాయి అయితే అన్నీ అయిపోయినాయి. ఒక తాత అయితే వస్తాడు ఇక్కడికి మార్కెట్లోకి. మార్కెట్ అంతా అయిపోయిన తర్వాత ఎత్తడానికి అయితే వస్తాడు, ఎందుకంటే మేమే ఎత్తుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంతసేపు కూర్చొని వాళ్ళతోటి ఒర్రి అమ్మి తర్వాత ఎత్తాలంటే చాలా నీరసంగా అయితే అనిపిస్తుంది. నా దగ్గర కూడా ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు అయితే అయిపోయినాయి. కూరగాయలు ఎత్తేటప్పుడు అయితే గిరాకీ అయితే వచ్చింది. మా ఆయన కూరగాయలు ఎత్తుతున్నాడు, నేనైతే వాళ్ళకి అమ్ముతున్నా. అంతేనండి ఈరోజుకైతే ఈ వీడియో. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.